అందరికీ నమస్కారం. ఒకప్పుడు అంతర్జాతీయ వేదికలపై పశ్చిమ దేశాలు ఏమి చెబితే దానికి తల ఊపడము లేదా నామకే వాస్తే నిరసన తెలపడమో భారత విదేశాంగ విధానంలో చూసేవాళ్ళం. కానీ ప్రస్తుత భారత విదేశాంగ విధానం రూటే సెపరేటు. మా దేశ ప్రజల ప్రయోజనాలే మాకు ముఖ్యం, మీ అజెండాలను మాపై రుద్దకండి అని కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ బుల్లెట్ లాంటి సమాధానాలతో పశ్చిమ దేశాల నోళ్లు మూయించగల సత్తా నేటి భారత్ సొంతం. అందుకు నిదర్శనం మన విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ గారి పనితీరు. తాజాగా ఆయన ఫిన్లాండ్లో పేల్చిన మాటల బాంబులు మామూలుగా పేలలేదు, టాక్ ఆఫ్ ది వరల్డ్గా మారిపోయాయి. అమెరికా ఇరాన్ మీద ప్రయోగించినటువంటి బాంబులు తుస్సుమనొచ్చేమో కానీ మన జయశంకర్ గారు ఒక డైలాగ్ వదిలారంటే అది మామూలుగా ఉండదు, వైరల్ అయిపోద్ది. నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు కదా, అలా మన సమాధానాలు షార్ప్గా ఉంటే దేశానికి వన్నె వస్తుంది అని చెప్పుకోవచ్చు. ఈ సందర్భంగా కొన్ని ఉదాహరణలు ఈరోజు ఈ వీడియోలో చెప్తా. మీరు జయశంకర్ గారికి ఆయన టీంకి అదేనండి మన విదేశాంగ శాఖకి ఫ్యాన్ అయిపోతారు. ప్రస్తుత విదేశాంగ శాఖ తాజాగా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడంపై ఫిన్లాండ్ చర్చా వేదికలో యూరప్ ప్రతినిధులు ప్రశ్నించారు. జయశంకర్ గారు దానికి కౌంటర్ ఇచ్చారు. ఏమని? భారత్ తయారు చేసిన ఆయుధాలతో ఏ ఐరోపా దేశం మీద కూడా దాడి జరగలేదు, కానీ ఇవే యూరప్ కంట్రీస్ విషయంలో నేను అలా చెప్పగలిగితే బాగుండేది. అంటే అలా జరగట్లేదు. యూరప్ దేశాలు మా ప్రత్యర్థులకి ఆయుధాలు అమ్ముతున్నాయి, అమ్మాయి వాటితో కొన్నేళ్లుగా భారత్పై దాడులు జరుగుతూనే ఉన్నాయి. అయినా అంతర్జాతీయ ఇంధన మార్కెట్లను స్థిరీకరించుకునేందుకు రష్యా చమురు కొనాలని సోకాల్డ్ అగ్రదేశం అమెరికానే చెప్పింది కదా. మేము మా దేశ ఇంధన భద్రత, ధర, లభ్యత వీటి ఆధారంగానే నిర్ణయాలు తీసుకుంటాం, మా ప్రజలు వారి శ్రేయస్సే మాకు ముఖ్యం అని చెప్పేసరికి ఒక్కొక్కరి మొహంలో రక్తం ఉంటే ఒట్టు తెల్లబోయారంటారు కదా, తెల్లవాళ్లే తెల్లబోయారనమాట. అక్కడ యూరప్ ప్రతినిధులు కూడా జయశంకర్ గారి కామెంట్స్కి మద్దతు పలకడం మరో హైలైట్. ఇప్పుడు ఒక్కసారి గతంలోకి వెళదాం. రష్యా ఉక్రెయిన్ సంక్షోభంపై భారత్ ఎందుకు పశ్చిమ దేశాలకు ఒత్తాసు పలకడం లేదని ప్రశ్నించినప్పుడు ఒకానొక సందర్భంలో ఈ యూరోప్ వాళ్ళ అహంకారాన్ని జయశంకర్ గారు ఒకే ఒక్క డైలాగ్తో ముక్కలు చేశారు. యూరోప్ కంట్రీస్కి ఒక మైండ్ సెట్ ఉంది, యూరోప్ సమస్యలు ప్రపంచ సమస్యలు కావాలి, కానీ ప్రపంచ సమస్యలు మాత్రం ఈ యూరోప్ సమస్యలు కావు. Somewhere Europe has to grow out of the mindset that Europe's problems are the world's problems, but the world's problems are not Europe's problems. చైనా భారత్ సరిహద్దుల్లో ఏం జరిగినా ఈ ఐరోపా పట్టించుకోదు, కానీ అక్కడ ఏం చిన్న సమస్య వచ్చినా కూడా ప్రపంచమంతా స్పందించాలా అని ఏదైతే ఈ వ్యాఖ్య ఉందో అంతర్జాతీయంగా ఎట్లా పాపులర్ అయిందంటే ఆ తరువాత జర్మనీ ఛాన్సలర్ సైతం జయశంకర్ గారు అన్న మాట నిజమే అని ఒప్పుకోవాల్సి వచ్చింది. ఇండస్ట్రీ హిట్ డైలాగ్ అంటే ఇదే నా ఫేవరెట్ కూడా. ఇక ఆ తరువాత రష్యా నుంచి భారత్ చమురు దిగుమతులు పెంచుతూ వస్తోంది. ఆ పెంచడం మీద పశ్చిమ దేశాల మీడియా లీడర్లు రభస చేసినప్పుడు కొన్ని గణాంకాలతో ఒక మైండ్ బ్లాకింగ్ రిప్లై ఇచ్చారు. భారత్ ఒక్క నెలలో కొనే రష్యా చమురు కంటే యూరప్ దేశాలు ఒక ఆఫ్టర్నూన్ టైంలో అంటే ఒక హాఫ్ డేలో రష్యా నుంచి కొంటున్నది చాలా ఎక్కువ. మనం నెల మొత్తంగా కొంటున్నది వాళ్ళు ఒక పూటలో కొనేస్తున్నారు. మీరేమో రష్యా నుంచి గ్యాసు ఆయిల్ కొంటూ బిలియన్ల కొద్దీ నిధులు ఇస్తారు అదే రష్యాకి, మాకు ఇవ్వద్దని చెప్పి. కానీ భారత్ తన పేద ప్రజల కోసం తక్కువ ధరకు చమురు కొంటే అభ్యంతరాలు చెప్తారా? వితండవాదులు లేదా మూర్ఖులు తప్ప బుర్రా బుద్ధి ఉన్నవాడు ఒక్కడైనా ఈ కామెంట్స్కి అంటే మన జయశంకర్ గారి కామెంట్స్కి రీకౌంటర్ చేయగలరా? దట్ ఈజ్ జయశంకర్ గారు. తదుపరి భారత్లో మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయి అంటూ ఈ అగ్రరాజ్యం ఉంది కదా, ఈ గబ్బు రాజ్యం, అక్కడ అమెరికా విదేశాంగ మంత్రి సమక్షంలోనే మీడియా అడిగిందనమాట. అక్కడ ప్రశ్నించినప్పుడు జయశంకర్ గారు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఆ గడ్డ మీద కూడా భారత్లో మానవ హక్కుల గురించి మాట్లాడుతున్నారు, వాటి హననం గురించి మాట్లాడుతున్నారు, బాగానే ఉంది. అలాగే అమెరికాతో సహా ఇతర దేశాల్లో ఉన్నటువంటి మానవ హక్కుల పరిస్థితిపై మాకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. మీరు కామెంట్స్ చేశారు కదా, మేము చేస్తాం. ముఖ్యంగా అమెరికాలో భారతీయ సంతతి ప్రజలపై జరుగుతున్న జాతి వివక్ష దాడులపై మాకు స్పష్టమైన ఆందోళనలు ఉన్నాయి అని అమెరికా హోమ్ గ్రౌండ్లోనే ఆ దేశ లోపాలను ఎత్తి చూపడం కేవలం మనకే సాధ్యమైంది.
జయశంకర్ గారికే సాధ్యమైంది. ఈ హెచ్చరికలు కౌంటర్లు కేవలం కోపంతో అన్నవి కావు. ఆయన ఎప్పుడన్నా రిప్లై ఇచ్చేటప్పుడు చూడండి, చాలా కూల్గా ఉంటారు. డైలాగ్స్ మాత్రం పవర్ఫుల్గా తాగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఏవో ఈగోయిస్టిక్ డైలాగు వారు కాదు. ఇది మన నవభారత విదేశాంగ విధానం, దాని యొక్క వ్యూహాత్మక స్వతంత్రత, ఇండిపెండెన్సీ. నేటి మన విధానం యొక్క గొప్పతనం ఇదే. ఇంకొన్ని పాయింట్స్ చెబుతా, మీకు చాలా క్లారిటీ వచ్చేస్తుంది. నెంబర్ 1, మనకి జాతీయ ప్రయోజనాలే సుప్రీం, అదే అల్టిమేట్. ఒక దేశంతో స్నేహం కోసం మరో దేశాన్ని వదులుకునే పాత పంథాకు స్వస్తి పలికింది భారత్. రష్యాతో సత్సంబంధాలు కొనసాగిస్తూనే అమెరికాతో క్వాడ్ కూటమిలో భాగస్వామిగా ఉంటుంది. ఇజ్రాయెల్తో రక్షణ సంబంధాలు పెంచుకుంటూనే అరబ్ దేశాలతో అత్యంత సన్నిహితంగా మెలుగుతోంది. నెంబర్ 2, బెదిరింపులకు లొంగని నైజం. ఆంక్షలు విధిస్తాం, వాణిజ్యం నిలిపేస్తాం అని అమెరికా లేదా యూరప్ దేశాలు బెదిరిస్తే భయపడే రోజులు పోయాయి. 140 కోట్ల మంది భారత ప్రజల అవసరాలు తీర్చడమే దేశ ప్రథమ కర్తవ్యంగా భారత్ అడుగులు వేస్తోంది. నెంబర్ 3, చాలా ముఖ్యమైన పాయింట్, గ్లోబల్ సౌత్ నాయకత్వం. కేవలం ధనిక దేశాల అజెండాలే కాకుండా ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికా వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల గొంతుకగా భారత్ నిలుస్తోంది. G20 అధ్యక్షతన ఆఫ్రికన్ యూనియన్కు శాశ్వత సభ్యత్వం ఇప్పించటం ఇందులో భాగమని మనం అర్థం చేసుకోవాలి. ఒకప్పుడు అంతర్జాతీయ సమాజం చెప్పినట్లు వినే స్థితి నుంచి నేడు అంతర్జాతీయ నిర్ణయాలను శాసించే స్థాయికి భారత్ ఎదిగింది. జయశంకర్ గారు పశ్చిమ దేశాల వేదికలపై ఇస్తున్న కౌంటర్లు కేవలం మాటలు కావు, అవి స్వాభిమానముతో తలెత్తుకుని నిలబడ్డ మన నవభారత గర్జన. ఇంకొక మాట కంక్లూజన్ చేసేస్తా వీడియో. సందర్భం వచ్చింది కనుక ఈ లెక్కలు కూడా మనం తెలుసుకోవాలి. భారత్ రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోవడం అనేది కేవలం ఒక వ్యాపార నిర్ణయం మాత్రమే కాదు, అది పశ్చిమ దేశాల ఆర్థిక అజెండాలను తిప్పికొట్టి భారతదేశ ఆర్థిక వ్యవస్థను కాపాడిన ఒక చరిత్రాత్మక వ్యూహం. ఉక్రెయిన్ సంక్షోభం తర్వాత పశ్చిమ దేశాలు విధించినటువంటి కఠినమైన ఆంక్షలను సైతం భారత్ ఎలా అధిగమించిందో ముచ్చటగా 3 పాయింట్లలో వివరిస్తాను చూడండి. లెఫ్ట్ లాబీ ఈ విషయాలు అస్సలు చెప్పదు, చెప్తే వాళ్ళకి మింగుడు పడదు, జీర్ణించుకోలేరు కూడా. పశ్చిమ దేశాల ఒత్తిడిని పక్కన పెట్టి రష్యా నుంచి భారీ డిస్కౌంట్లకు చమురు కొనడం వల్ల భారతదేశానికి బిలియన్ల కొద్దీ డాలర్ల విదేశీ మారక ద్రవ్యం, ఫారెన్ ఎక్స్చేంజ్ ఆదా అయింది. భారత ప్రభుత్వ మరియు వివిధ రేటింగ్ ఏజెన్సీల అధికారిక గణాంకాల ప్రకారం రష్యా నుండి రాయితీ ధరకు ముడి చమురును దిగుమతి చేసుకోవడం ద్వారా భారత్ కేవలం 2022-2024 మధ్య కాలంలోనే దాదాపుగా $13 బిలియన్ నుంచి $25 బిలియన్ వరకు, భారత కరెన్సీలో చెప్పాలంటే సుమారుగా 1,64,000 కోట్ల రూపాయల నుంచి 2 లక్షల కోట్ల రూపాయల మేర ఆదా చేసుకోగలిగింది. 2021-2022 ఆర్థిక సంవత్సరంలో భారత్ మొత్తం దిగుమతి చేసుకునే చమురులో రష్యా వాటా కేవలం 2% మాత్రమే ఉండేది. కానీ పశ్చిమ దేశాల ఆంక్షల తర్వాత భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో ఆ వాటా ఏకంగా 36% నుంచి 38% పెరిగిపోయింది. ఈ భారీ పొదుపు వల్ల భారతదేశ కరెంట్ అకౌంట్ లోటు అనేది గణనీయంగా తగ్గింది. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోకుండా, తద్వారా ద్రవ్యోల్బణం అదుపు తప్పకుండా ఈ నిర్ణయం కాపాడింది. ఇక్కడ ఒక గమ్మత్తైన ఎత్తు కూడా ఉంది, పై ఎత్తు అనొచ్చు. పశ్చిమ దేశాల ఆంక్షలను భారత్ ఎలా అధిగమించింది అనేది మనం ఇక్కడ గమనిస్తే, ఫస్ట్ రష్యా చమురు ఆదాయాన్ని దెబ్బతీయడానికి G7 దేశాలు, EU, అమెరికా అన్నీ కట్టగలిసి 3 ప్రధాన ఆంక్షలు విధించాయి. అవేంటంటే, రష్యా చమురు పైన $60 ప్రైస్ క్యాప్, ధర పరిమితి అనమాట, అంతకు మించి అమ్మకూడదు. అలాగే సముద్ర మార్గం ద్వారా రష్యా చమురు రవాణాను నిషేధించడం. ఇంకొకటి, $60 కంటే ఎక్కువ ధరకు అమ్మే రష్యా చమురు ట్యాంకర్లకు పశ్చిమ దేశాల కంపెనీలు ఇన్సూరెన్సు లేకపోతే రవాణా సేవలు వంటివి అందించకుండా అడ్డుకోవడం. ఈ 3 అస్త్రాల్ని ప్రయోగించేవి. ఈ చక్రవ్యూహాన్ని భారత్, రష్యా కలగలిసి చాలా సునాయాసంగా ఛేదించాయి. నెంబర్ 1, పశ్చిమ దేశాలు రష్యాను అంతర్జాతీయంగా బ్యాంకింగ్ నెట్వర్క్ అంటే స్విఫ్ట్ నుండి తొలగించాయి కదా. దీనివల్ల డాలర్లలో చెల్లింపులు చేయడం అసాధ్యమైంది. ఈ సమస్యకు పరిష్కారం, భారత్, రష్యాలు రెండూ కూడా డాలర్లతో సంబంధం లేకుండా తమ సొంత కరెన్సీల ద్వారా వ్యాపారం సాగించాయి. రూపాయి రూబుల్ మెకానిజం, అలాగే చైనా కరెన్సీ యువాన్, UAE కరెన్సీ దిర్హాముల ద్వారా అంతర్జాతీయ నిబంధనలకు లోబడే చెల్లింపులు జరిపి ఆంక్షలను అధిగమించాయి. నెంబర్ 2,
$60 ప్రైస్ క్యాప్ నిబంధనల ప్రకారం లండన్ లేదా ఐరోపాకు చెందినటువంటి ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్న ఓడలను రష్యా చమురు రవాణాకు వాడకూడదు. దీనికి పరిష్కారంగా రష్యా పశ్చిమ దేశాల నియంత్రణలో లేని వందలాది పాత ట్యాంకర్లతో ఒక షాడో ఫ్లీట్ అంటే ఒక రహస్య నౌకాదళం ఏర్పాటు చేసింది. ఈ ఓడలకు రష్యాకు చెందినటువంటి ఇంగోస్ స్ట్రాక్ వంటి ఇన్సూరెన్స్ కంపెనీలు లేదా ఇతర నాన్ వెస్ట్రన్ కంపెనీల ద్వారా బీమా కల్పించి భారత్కు చమురును చేరవేశారు. నెంబర్ 3, రిఫైనింగ్ అండ్ రీఎక్స్పోర్ట్ లూప్ హోల్. ఇది మాస్టర్ స్ట్రోక్ అని చెప్పొచ్చు. భారతదేశ విదేశాంగ విధానం మరియు అంతర్జాతీయ చట్టాల పరిజ్ఞానం ఇక్కడ అద్భుతంగా పనిచేసింది. అంతర్జాతీయ నియమావళి ప్రకారం రష్యా నుండి వచ్చినటువంటి ముడి చమురును భారతదేశ రిఫైనరీలలో ప్రాసెస్ చేసి పెట్రోల్ లేదా డీజిల్గా మార్చినప్పుడు దాని ఆరిజిన్ ఆటోమేటిక్గా మారిపోతుంది. అది మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ అవుతుంది. భారత్ రష్యా నుంచి తక్కువ ధరకు కొన్నటువంటి ముడి చమురును రిఫైన్ చేసి తిరిగి అదే యూరప్, అమెరికా దేశాలకే డీజిల్, ఏవియేషన్ ఫ్యూయల్గా భారీ ధరలకు ఎగుమతి చేసింది. పశ్చిమ దేశాలు రష్యా ముడి చమురును నేరుగా కొనలేవు కాబట్టి భారత్ ద్వారా ప్రాసెస్ చేసినటువంటి చమురును కొనుగోలు చేయాల్సి వచ్చింది. ఇక్కడ ఈ పాయింట్ని నేను టైప్ చేస్తున్నప్పుడు భలే ఆనందం కలిగిందనమాట. మీకు కూడా అర్థమైతే అదే ఫీలింగ్ ఉంటుంది. సో అదండి సంగతి. పశ్చిమ దేశాలు ఎన్ని ఆర్థిక ఆంక్షల ఉచ్చులు బిగించినా భారతదేశానికి ఉన్న భారీ చమురు అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని మన విదేశాంగ శాఖ గ్లోబల్ వేదికలపై గట్టిగా నిలబడింది. అమెరికా ఆంక్షల బెదిరింపులను సైతం లెక్క చేయకుండా దేశ ప్రయోజనాలే పరమావధిగా సాగడం వల్లే ఈ బిలియన్ల కొద్దీ డాలర్ల పొదుపు సాధ్యమైంది. ఇదే సమయంలో కుయుక్తులతో, కుటిల నీతితో కూడినటువంటి విలువలు లేని జర్నలిస్టులు వేసే ప్రశ్నలకు కూడా అంతర్జాతీయ వేదికల మీద తడి చెప్పు ప్లస్ తడి చీపురుతో కలిపి కొట్టినట్లుగా సమాధానం ఇస్తుంటే అటు మన మీద పెత్తనం చేద్దాం అనుకునే దేశాలోళ్ళు, వాళ్ళకి అమ్ముడుపోయిన మన దేశంలో ఉన్న లిబరాండ్ గాళ్ళు ఏం చేయాలో పాలుపోక కిమ్మనకుండా కూర్చుని ఉంటారనమాట ఇలాంటి విషయాల్లో. మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్.